లైలా కొంచెం కాంట్రవర్సీ అయింది కదా. అవును. అంటే ఇప్పుడు దానివల్ల నష్టం జరిగిందంటారా, లాభం జరిగింది అనుకుంటా? అంటే ఒక విధంగా చూస్తే లైలా మూవీ విశ్వక్సేన గారికి 100% లాభమే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు పుష్ప 2 చూసినాం, ఎంతో నెగిటివ్ ట్రోల్స్ చేసినారు. ఆ ట్రోల్స్ వల్ల ఇంత పెద్ద విజయం అయింది అనమాట. అలాగే ఇప్పుడు లైలాకి అదే ట్రోల్స్ అవుతుంది, మేము బ్యాన్ చేస్తాం అది చేస్తామని. బ్యాన్ ఏం చేయరు కానీ ఆ పృథ్వీరాజ్ అన్నగారు మాట్లాడమే కొద్దిగా రాంగ్ అనమాట. సినిమా దాంట్లో రాజకీయం మాట్లాడొద్దు. యాక్చువల్గా సపరేట్గా మీటింగ్ దొరకక వీళ్ళు ఇలాంటి ఈవెంట్లన్నీ వేదికలు చేసుకుంటున్నారు. అది రాంగ్. అలాంటివి ఏమైనా ఉంటే సపరేట్ మీటింగ్లు పెట్టుకొని ఏదైనా రాజకీయాల్లో ఏదైనా ఉంటే అలా మాట్లాడొచ్చు. అంటే ఒక విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కూడా ఇలా మాట్లాడొద్దు. అంటే దీనివల్ల లైలా పేరు కొంచెం బాగా మారుమోగిపోతుంది, బెనిఫిట్ అవుతుంది అంటారా సినిమాకి? 100% అండి. ఎందుకంటే ఒక జెంట్స్ లేడీ గెటప్ లో ఒకప్పుడు కమల్ హాసన్ గారు వేశారు, అది హిట్ సినిమా. రాజేంద్ర ప్రసాద్ మేడం సినిమాలో అది హైలైట్. ఇది ఇప్పట్లో లైలా అనే సినిమాకి రేపు రిలీజ్ అవుతుంది కదా, సూపర్ డూపర్ హిట్ పడుతుంది కన్ఫర్మ్ గా. అంటే ఈయన కాంట్రవర్సీ క్రియేట్ అవడం వల్ల పేరు వచ్చింది కాబట్టి పృథ్వీరాజ్కి థ్యాంక్స్ చెప్పాలంటారా వైసీపీ వాళ్ళకి? చెప్పాల్సింది 100% అనమాట. ఏదో ఒకటి ఉండాలి కదా. సారీ చెప్పండి, మరి ఈయన థ్యాంక్స్ చెప్పాలి. మన తండేల్ మూవీకి కూడా సేమ్ అలాగనే ట్రోల్స్ చేసినారు, హిట్ అయింది. ఇప్పుడు లైలా మూవీ కూడా 100% ట్రోల్స్ ఇంకా ఎక్కువ చేసినా కానీ అది ఇంకా ఎక్కువ హిట్ అవుతుంది అనమాట. అంటే సినిమాలకి కాంట్రవర్సీలు ప్లస్ అవుతున్నాయి అంటారా? 100% అవుతుంది. ఇంకా అంటే లైలా ట్రైలర్ చూసుంటారు కదా, ఎలా ఉంది సినిమా? అన్న పాజిటివ్గా అనిపించింది మీకు? ఏమనిపించింది? అంటే ఒకప్పుడు మేడం సినిమా అంటే సేమ్ రాజేంద్ర ప్రసాద్ లేడీ గెటప్లో ఇద్దరు ఉంటారు అనమాట. అది మనకు గుర్తు చేసింది. కానీ యాక్టింగ్ పరంగా అంటే ఒక లేడీ గెటప్ వేస్తారు. ఇప్పుడు పుష్ప 2లో అల్లు అర్జున్ లేడీ గెటప్ వేసినారు, అందరూ సినిమాలకి చీరలు కట్టుకొని వచ్చినారు. ఇట్లా లైలా మూవీ కూడా అలా కట్టుకొని వస్తే రారనుకోండి, నా పెద్ద హీరో కాదు కదా. అంటే ఒకవేళ వస్తే రావచ్చు. లేడీ గెటప్ లో చాలా హైలైట్ గా చేసినారు. చిరంజీవి గారు మెచ్చుకున్నారు, నాకంటే నువ్వే చాలా అందంగా ఉన్నావు అని. చిరంజీవి గారు కూడా లేడీ గెటప్ వేశారు కదా. అవును. సో అంటే ఈ లేడీ గెటప్తో ఈ సినిమా హిట్ కొడతారంటారు విశ్వక్సేన గారు ఈ సినిమా? 100% పాన్ ఇండియా మూవీలో జాయిన్ అవుతాడు. విశ్వక్సేనకి ఇప్పుడు చేసిన సినిమాలన్నిటికంటే ఇదే నెంబర్ 1 మూవీ. నేను 100% రాస్తా. ఇంతవరకు నేను కూడా ఏ దానికి చెప్పలేరు ఇవ్వు. ఫస్ట్ ఈ సినిమాకే చెప్తున్నా, లైలా మూవీ 100% హిట్. అంటే ఇప్పుడు వైసీపీ వాళ్ళు బాయ్కాట్ అని చెప్పేసి అన్నారు, అది సినిమా హిట్ అవుతే దాని ప్రభావం ఏమన్నా ఉంటుందంటారు అసలు దీని మీద? అంటే ఒక ఎదుగుతున్న హీరో కదండి, ఆ ప్రభావం ఏముండదు. ఉండదంటారా? అదంతా ఓకే. ఇప్పుడు జనసేన నాయకులు ఒక బెదిరించనీకని అంతేగాని ఉట్టిగా వైఎస్ఆర్సీపీ వాళ్ళు బ్యాన్ చేయరు, అలా ఉండదు. అంటే ప్రేక్షకులు ఇవన్నీ పట్టించుకుంటారంటారా ఇటువంటి బాయ్కాట్లు అయ్యాయి? పట్టించుకోరండి. అలాంటి అంటే పుష్ప 2నే బ్యాన్ చేయాలా, అదే చేయలేకపోయినారు. మళ్ళీ ఇదేం చేస్తారు మళ్ళీ? సో అదే బెదిరింపులు అంతే, కాల్ బెదిరింపులు అంతే. ఇంకా సినిమాని హైప్ చేసినట్టే. మళ్ళీ దానివల్ల నష్టమేం లేదంట? నష్టమేం లేదు, 100% లాభమే ఉంటుంది. లాభమే. సో విశ్వక్సేన గారు సారీ కాదు, పృథ్వీకి వైసీపీ లీడర్స్కి థ్యాంక్స్ చెప్పాలి యాక్చువల్గా. అవును, కరెక్ట్.